హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు ముందుకైతే ఒక మ్యాంగో గార్డెన్ మామిడి తోట తీసుకొచ్చామండి. ఇది కూడా జస్ట్ మనకు హైవేకి వచ్చేసరికి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓరాకు వచ్చేసరికి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. RRR ఇన్స్టిట్యూట్ ల్యాండ్ మనకి ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అంట. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్తో వస్తాయి. అలా సబ్స్క్రైబ్ చేసినైతే వీడియోని లైక్ చేయండి. ఏదైతే మీరు తోట చూస్తున్నారో ఇదే సేల్కి ఉన్నటువంటి తోట అనమాట. మనకు వచ్చేసరికి ఇది మ్యాంగో గార్డెన్ ఆల్రెడీ క్రాప్ అయితే కోసేసారు. అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, సేమ్ నెంబర్ వాట్సాప్ ఉంటుంది, సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మొత్తం వీడియో చూసాక మొత్తం వేసే ప్రయత్నం అయితే చేయండి, మొత్తం వీడియో చూసాకే కాంటాక్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు చూస్తున్న తోట వచ్చేసి మనకి ఇది RRRకి ఇన్సైడ్ ఉన్న ల్యాండ్. మనకు శ్రీశైలం హైవేలో మనం కడతాల్ టోల్ గేట్ కంటే బిఫోరే వస్తుంది. మనకి ఇది ఓవరాల్ చేసి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ కడీలేసి అనమాట, కంప్లీట్గా రెడీగా ఉందన్నమాట. సో ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి మంచి బిట్ అనమాట ఇది. ఎందుకంటే ఇది 20 గుంటాస్ కాస్ట్ వచ్చేసరికి మనకు 42 lakhs చెప్తున్నారు. ఈ 20 గుంటాస్ రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి మనకు 75 feet ఉంటుంది. మనకు టోటల్గా 150 feet ఉంటుందన్నమాట. మీరు ఎవరు 20 గుంటాస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. 20 గుంటాస్ అయితే మనకు కలిపి కూడా ఇస్తారు, లేకపోతే 10 గుంటాస్ కావాలన్నా కూడా మీరు ల్యాండ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకు కడతాల్ విలేజ్ వస్తుంది, కడతాల్ మండల్ వస్తుంది, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇంకేమైనా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీద కింద కామెంట్ చేయండి. ఈ తోటకు డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు, ఈ లొకేషన్ కావాలంటే కింద మీరు వాట్సాప్ చేస్తే వాట్సాప్కి లొకేషన్ కూడా మేము షేర్ చేస్తాము ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళకి. సో ఇదైతే ఒక మంచి ప్రాపర్టీ అనమాట, ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు. ఇక్కడైతే మనకు 2 CR per acre ఉంటుంది, కానీ వీళ్ళు జస్ట్ 42 lakhsకి మనకు ఇస్తున్నారు 10 గుంటాసు. టోటల్ మనకు కావాలనుకుంటే మనకు 84 lakhsకి అయితే మనకు టోటల్ 20 గుంటాస్ అయితే వీళ్ళు సేల్కి అయితే పెట్టారనమాట. టోటల్ వచ్చేసరికి మనకి ఇది మనం చూస్తున్నారు కదా, చూడండి చుట్టూ మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. సో తోట మొత్తం తిప్పి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కంప్లీట్గా చాలా బాగుందంటే రెడీ టు అనమాట. సో ఫామ్ హౌస్ అయితే కట్టుకుంటే అయితే చాలా బాగుంటాయి. నియర్ బై ఫామ్ హౌస్ కూడా చాలా ఉంటాయి. టోల్గేట్ అయితే మైసగడ టెంపుల్ ఉంటుంది, అక్కడ అన్నీ మనకు ఫామ్ హౌస్ కట్టి రెంట్కి ఇస్తుంటారు. సో ఇది కూడా కట్టేసి రెంట్కి ఇచ్చినా కూడా మనకి ఇక్కడ నియర్ బై వెళ్తుంది. ఎందుకంటే మైసగడ టెంపుల్కి వచ్చే వాళ్ళకి రెంట్స్ కూడా వెళ్తుంది అనమాట. థ్యాంక్ యూ.